హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చూపించిపోతున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక మెజర్మెంట్ కప్లో ఒక 2 కప్ అంతా బియ్యం పిండి అనేది వేసుకుంటానండి. దీని ప్లేస్లో కంటే మీరు రవ్వ కూడా చేసుకునొచ్చు. ఇన్ కేసు ఏమైనా షుగర్ పేషెంట్కి ఏమైనా తినాలనిపిస్తే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. రవ్వ వేసి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి కూడా వేసుకుంటాను. కంపల్సరీ వేసుకోండి, చాలానే బాగుంటుంది. ఒక కప్ అంతా మనకి సొరకాయ వస్తుంది కదండి, సొరకాయ అనేది తురుముకొని వేసుకుంటాను. అదే కప్లో క్యారెట్ కూడా వేసుకుంటా ఉన్నాను. ఒక కప్ అంతా కొద్దిగా మెంతికూర అనేది కూడా దాన్ని కూడా కట్ చేసి వేసుకుంటాను. అదే కప్లోనే ఒక కప్ అంతా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 3/4 టేబుల్ స్పూన్ అంతా మనకి కారానికి ఎంత కావాలని చూసుకొని చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటాను. టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకొని ఇది బాగా ఒక స్పూన్ తీసుకొని కలుపుకునే వెళ్ళండి. ఇది షుగర్ ఉండేవాళ్ళు కూడా ఆరాంగా ఇలా అంటే బియ్యం పిండి స్కిప్ చేసి రవ్వ వేసుకొని ఆరాంగా ఇలా తినచ్చండి, చాలానే బాగుంటుంది. వాళ్ళకి చపాతీ ముద్ద అలా తిని బేజారు అయింది కదా, ఇలా ఒక్కదా చేసి పెట్టండి. హెల్త్కి కూడా ఉంటుంది. మనం సొరకాయ తురుము వేసుకోవడం కదా, అది హెల్త్కి కూడా చాలానే మంచిది. ఇలా కొద్దిగా వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని చాలా మనకి ఎక్కువ వాటర్ అనేది పట్టుద్ది దీనికి. మనమేమో ఇన్ కేసు రవ్వ ఏమన్నా చేస్తే దానికి ఎక్కువ అనేది వాటర్ అనేది పడుతుంది, కానీ బియ్యం పిండి వేసుకునే దాన్ని ఇంకా మనకి ఎక్కువ వాటర్ అనేది పొట్టేలేదు. ఇది బాగా కలుపుకునేసినాక ఒక 5 మినిట్స్ టైం ఉంటే ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టేయండి. లేదు మాకు టైం అనేది లేదు అంటే ఒక 5 మినిట్స్ అన్నా మీరు దీన్ని ఒక సైడ్కి పెట్టేయండి. దీనికి సైడ్ మనకి చట్నీ, సాంబారు ఇలా ఏమీ అవసరం లేదండి. ఇది ఒక్కటే తినేయచ్చు, చాలానే బాగుంటుంది. హెల్త్కి కూడా చాలానే మంచిది. ఒక 5 మినిట్స్ అయినాక చూపిస్తాను. ఇలా మనకి ఒబ్బట్ పేపర్ అనేది సిక్తుంది కదండి, దానిపైన లేకపోతే అంటిది ఆకు వస్తుంది కదా, అంటాకు అనేది దాన్ని కూడా తీసుకునొచ్చు. ఇలా నేను ఒబ్బట్ పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనకి ఎంత పలుచని కావాలంటే అంత పలుచగా కూడా మనం వేసుకునొచ్చండి. బాగా ఇట్లా మనం తట్టుకోవడమంటే నీట్గా అనేది వచ్చేస్తుంది, చాలానే టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక స్టవ్ పైన ఒక తవా పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకునొచ్చు, చాలానే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అనేది వేసుకునేసి దీన్ని క్లీన్గా అప్లై చేసుకొని మనం తట్టుకొని ఉంటుంది కదా ఒబ్బట్ పేపర్ పైన, దాన్ని పెనం పైన వేసేయండి. వేసి ఒక 5 సెకండ్స్ అంటే అలాగే వదిలేసి మళ్ళీ తీస్తే నీట్గా అనేది వచ్చేస్తుంది. మనకి చాలానే యూజ్ అవుతుంది. ఇలా అదొక పేపర్ ఉంటే చాలు. ఇలా మనకి ఇట్లా రొట్టి కానీ చేసుకోవాలంటే చాలా బాగా మనకి ఇది యూజ్ అవుతుంది. ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మనం క్లీన్గా మనం కుక్ చేసుకున్నామంటే మనకి అక్కీ రొట్టి అనేది రెడీ అవుతుందండి. చాలానే టేస్టీగా ఉంటుంది, చాలానే బాగుంటుంది. మీకు ఇన్ కేస్ ఇంకా మీరు కావాలంటే దీంట్లోకి ఆకుకూరలు కూడా వేసుకునొచ్చు, చాలానే టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్స్కి అంతా చాలానే యూజ్ అవుతుంది. మనకి నైట్ డిన్నర్ కూడా చాలానే యూజ్ అవుతుందండి ఇది. ఇలా ఒకసారి వారానికి ఆరాంగా 2 కితాలు ఆరాంగా చేయిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మామూలు తరకారీ అయితే చిన్నపిల్లలు తినలేదు కదండి, ఇలా చేసి పెడితే ఆరాంగా తింటారు. చేసేది కూడా అంతే, మనం ఈజీగా చేసుకునొచ్చు. మనకి ఇదే తరకారీ అని ఏమీ లేదండి, మనకి ఇంట్లో ఏం తరకారీ ఉన్నాయి కూడా ఆరాంగా మనం వేసుకొని చేసుకునొచ్చు, చాలానే బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్ కూడా ఇట్లా సొరకాయ ఉన్నప్పుడు ఇది హెల్త్కి కూడా మంచి. చాలా ఇలా తురుము వేసుకొని చేసుకోండి, చాలానే బాగుంటుంది. మీకు అక్కి అంటే బియ్యం పిండి వద్దు ఉంటే దీని ప్లేస్లో మీరు కావాలంటే సూజీ రవ్వ, మైదా కూడా చేసుకునేసి మీరు చేసుకునొచ్చు. చూడండి ఎంత పలుసుగా ఉంది అనేసి. మనం ఎంత కావాలంటే అట్లా తట్టుకునొచ్చు, చాలానే ఈజీగా మనకి అక్కీ రొట్టి అనేది రెడీ అవుతుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీ ఇంట్లో ఏమైనా ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేసి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.